మీరు ఇలాంటి మిస్టేక్ చేస్తే ఎప్పుడు గ్రాండ్ మాస్టర్ పోలేరు. నంబర్ 1 వచ్చేసి పీక్‌లో దిగడం. సో, పీక్‌లో ముందు నుంచే చాలా మంది అయితే దిగుతారు. సో, పీక్‌లో మనకు గన్ను దొరకకపోతే మనమైతే చచ్చిపోతాం. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అందుకే నేను చెప్పినట్టు చేయండి. ముందైతే మీరు మ్యాప్‌లో అయితే 600 మీటర్స్ ఉన్నప్పుడు చూసుకోండి. సో, 600 మీటర్ రాగానే మీరు జంప్ చేసేయండి అనమాట. సో, జంప్ చేసేగానే మీరు పీక్‌లో అయితే అందరికంటే స్పీడ్‌గా వచ్చేయగలరు. సో, చూసారు ఇప్పుడు వాళ్ళు గాలిలోనే ఉన్నారు. సో, ఒకడినైతే గాలిలోనే నేను చంపేసాననమాట. టాప్ 2 మిస్టేక్ వచ్చేసి మీరైతే అక్కడ ఎంతమంది ఎనిమీస్ ఉన్నారో ఏంటో అని తెలియకుండా రస్కెళ్ళిపోవడం అనమాట. సో, నాలాగా అనమాట. సో, నేను చూడండి. సో, నేనైతే చూసుకోలేదనమాట ఎనిమీస్ వెనకాల ఫ్రీ కిల్ కొట్టాను. సో, వెనకాల ఎనిమీ ఉన్నట్టు కొట్టేశాడు. అందుకే నాకు కిల్స్ కోసం కకృతి పడకుండా సో, ఎనిమీ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, సో, ఏంటి అని లాంగ్ రేంజ్ నుంచి ఫైట్ తీసుకోండి. సో, కిల్స్ అయితే తీసుకోండి. ఓకేనా? నెంబర్ 3. సో, నెంబర్ 3 వచ్చేసి మనం రష్ కొడుతూ ఉంటాం, కిల్స్ కొడుతూ ఉంటాం. సో, జోన్ అయితే అసలు చూసుకోమనమాట. సో, జోన్‌లో పడి చచ్చిపోతాం. సో, ఈ మిస్టేక్ అయితే అసలు చేయకూడదు. సో, జోన్ అయితే సో, చూసుకుంటూ జోన్ పాటు సింక్ అయితే సో, మనమైతే బోయా కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, ఓకేనా? ప్లీజ్ గైస్ ఇక్కడ వీడియో చూస్తుంటే వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో, ఒక ఫాలో అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ గైస్.